ఆర్థిక గ్రహణం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనకి పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగడం వల్ల మనకి ఇక్కడ పెట్రోలు డీజిల్ రేట్లు పెరగడము, మత్స్య ఎగుమతులు అవన్నీ కూడా ఆగిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఆర్థికంగా రేట్లన్నీ కూడా బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మనం ఆర్థికంగా కుదేలైపోయాం. దీని అంతటికీ కారణం ఏమిటంటే గురుడు మిథున రాశిలో ఉండడము, ఆ తర్వాత జూన్ 2, 2026 సంవత్సరానికి గాను ఆయన కర్కాటక రాశిలోకి వస్తాడు. అప్పుడు దాకా కూడా యుద్ధం అనేటటువంటిది ఆగదనమాట. అలాగే ఈ యొక్క కుజ, బుధ, శుక్ర గ్రహాలు, శని గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఏప్రిల్ 18 తర్వాత మనకి శుక్రుడు మనకి ఈ యొక్క మేషరాశిలోకి మారడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ లోపల అసలు ఎందుకు మరి ప్రభుత్వాలు ఈ రవి గ్రహము మనకి ఏప్రిల్ 14 తర్వాత మేషరాశిలోకి వస్తున్నాడు, ఏమైనా మార్పులు ఉంటాయా ఈ ఆర్థిక గ్రహణంలో అనుకుని మనం చూసినట్లయితే, ఈ యుద్ధంతో ఏమైందంటే మనకి ఎక్కువ సవాళ్ళని మనం ఎదుర్కొంటున్నాము. తర్వాత మన దేశం ముఖ్యంగా మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా, అలాగే మన మూలధన పెట్టుబడులకు కానీ ఆర్థిక వ్యవస్థకు కానీ పెద్దగా మనకేమి నష్టం వాటిల్లలేదు. ఎందువలనంటే గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల ఇది కారణం. వాటిల్లలేదని సర్టిఫై చేసింది ఎవరండి? మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు. కాబట్టి ఈ యుద్ధంతో నష్టపోయేటటువంటి రంగాల్ని ఆదుకోవడానికి అవసరమైనటువంటి నిధుల్ని, వాటికి అలాంటి ఇబ్బంది లేదని కూడా ఆమె భరోసా ఇచ్చారు. ఇది శనీశ్వరుడు ఇస్తాడు మనకి. శని మనకి ఈ యొక్క మీనరాశిలో ఉండి వక్రించి ఉన్నాడు. కాబట్టి ఇంకా అవసరమైతే ఇంకో స్టెప్ ఏం చెప్పారు? భారత రిజర్వ్ బ్యాంక్ RBI కీలక వడ్డీ రేట్లను తగ్గించేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ యొక్క బుధగ్రహము మనకి ఈ వెసులుబాటులను మనకు కలిగిస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏప్రిల్ 10లో మీనరాశిలోకి బుధగ్రహం ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 30 వరకు అక్కడ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 30 వరకు మనకి యుద్ధం నుంచి వచ్చేటటువంటి ఫలితాల నుంచి మనం తప్పించుకోలేము. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 30 తర్వాత మేషరాశిలోకి వచ్చిన తర్వాత మే 14 వరకు మనకు ఆర్థిక సంక్షోభం ఉంటుందంటే యుద్ధం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ వార్నింగ్లు ఇచ్చినా, ఎన్ని ఫైనల్ వార్నింగ్లు ఇచ్చినా ఇరాన్ ఏమి అది లెక్క చేయడం లేదు. 45 రోజులు విరామం ఇస్తే చర్చలు పెట్టుకుంటూ ఉంటున్నారు. అయితే వాళ్ళు ఇరాన్ పెట్టేటటువంటి ఈ యొక్క ఆంక్షల్ని మన ట్రంప్ ఒప్పుకోవడం లేదు. కాబట్టి యుద్ధం ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది. మే 14 వరకు సెటరేట్ కాదు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ ఆర్థిక గ్రహణం. మే 14 తర్వాత ఎప్పుడైతే బుధుడు వృషభ రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రూపాయి విలువ పెరుగుతుంది కూడా. ఇప్పుడు మనకి ఏమైందండి రూపాయి విలువ అని అన్నప్పుడు మనం చూసుకుంటే ఈక్విటీ, ముంబై ఈక్విటీ అనూహ్యంగా రికవరీ చేసిందనమాట. ఈ యొక్క యుద్ధానికి తెరదించేటటువంటి క్రమంలో కాల్పుల విరమణకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అని జస్ట్ ఒక వార్త వచ్చిందంటే నిన్న మొన్న రావడంతో ఆయిల్ ధరలు తగ్గినాయి చక్కగా. దానికి కారణం అదే. అలాగే రూపాయి బలపడింది. దీంతో ద్వితీయార్థంలో ఏమైందంటే బ్యాంకింగ్, IT షేర్లలో జోరుగా కొనుగోలు అనేటటువంటివి సాగడం ఈ రికవరీకి కొంచెం ఊరటనిచ్చింది. అలాగే సోమవారం రోజున ఏం జరిగిందంటే సెన్సెక్స్ పాజిటివ్గా ప్రారంభమైనా సరే ఇన్వెస్టర్లందరూ కూడా లాభాల స్వీకారానికి దిగడంతో రోజంతా భారీ ఆటుపోట్లకు లోనైంది. చివరికి 787.30 పాయింట్ల లాభంతో 74,106.85 వద్ద ముగిసిందనమాట. సో నిఫ్టీ ఏమైందంటే 255.15 పాయింట్లు లాభపడి 22,968.25 వద్ద క్లోజ్ అయింది. కాబట్టి దీనివల్ల ఏమిట్రా మనకు అర్థమైంది అంటే 14 పైసలు మనకి లాభపడింది అనమాట రూపాయి. RBI చర్యల మద్దతుతో
ఫారెక్స్ మార్కెట్లో వరుసగా మనకి రెండో రోజు సైతం అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి 28 పైసలు బలపడి 92.90 దగ్గర ముగిసింది. ఒక దశలో ఏమైందో తెలుసా, రూపాయి ఇంట్రాడే గరిష్ట స్థాయి 92.79 కూడా తాకింది. ఇదంతా కూడా ఆర్థికంగా గ్రహణాల ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. అలాగే మనకి ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేటటువంటిది మనం అలవాటు చేసుకున్నాం భారత ప్రభుత్వం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ విధానాలు ఈ యొక్క వీటిలో అన్నీ కూడా మనకి డబ్బులు పడిపోయినా సరే భారతీయ ప్రజలందరూ కూడా దీనికి దోహదపడుతున్నాయి ఎక్కువ నష్టపోకుండా. దీనివల్లే మనకి పెట్రోల్, డీజిల్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం, అలాగే కీలక పెట్రో రసాయన ఉత్పత్తులకి దిగుమతి సుంకాలు మినహాయించారు. అలాగే సెజ్జల్లో ఎగుమతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంత భాగాన్ని దేశీయ మార్కెట్లో అమ్ముకోవడం కోసం అనుమతి లాంటి అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంటే జాతకం చూడగానే గురుడు మిథున రాశిలో ఉన్నాడు, గురుడు 4వ ఇంట్లో ఉన్నాడు, 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నష్టాలు కలిగినాయి, ఇది కాదండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఇది ఆర్థిక గ్రహణం అంటే చివరి వరకు చూడాలి. కేవలం ఏదో 3 నిమిషాలు ఇలా తిప్పేసేయడం కాదు దయచేసి. దీనివల్ల మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రవి గ్రహము మనకి ఏప్రిల్ 14న మేషరాశిలోకి వెళ్తున్నాడు, మే 15న వృషభ రాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి బాగుండదు. మే 15 వరకు కూడా మనకి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతే, ఏ ప్రభుత్వం అయినా వరల్డ్ అక్కడ అమెరికా అయినా, జూన్ 15 తర్వాత మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడిని మనం తీసుకున్నప్పుడు మార్చి 25వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 19న వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 14 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శుక్రుడి వల్ల మనకి బంగారము రేట్లు ఇవన్నీ కూడా దిగిపోయినాయి. ఇవన్నీ కూడా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కొద్దిగా. అలాగే కుజ సంచారాన్ని కనుక మీరు తీసుకున్నప్పుడు కుజుడు ఏప్రిల్ 2 మీనరాశి, మే 11న మేషరాశిలోకి వస్తాడు. అక్కడ కూడా ఇబ్బందులు ఉంటాయి. జూన్ 20 నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి శని సంచారం అంతా కూడా మీకు తెలుసు, మీనరాశిలోనే వక్రించి ఉన్నాడు. ఇప్పుడు రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు మనకి రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోనూ ఉంటాడు. ఆ తర్వాత రాహువు మనకి మకర రాశిలోకి, కేతువేమో కర్కాటక రాశిలోకి వస్తాడు. బుధ గ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 10న మీనరాశిలోకి వస్తాడు, ఏప్రిల్ 30న మేషరాశిలోకి వస్తాడు, బాగుండదు. మే 14 నుంచి వృషభ రాశిలోకి వస్తాడు. కాబట్టి వీటిలన్నిటిని మనం ఈ గ్రహస్థితులన్నీ మనం చూసుకొని విశ్లేషణ చేసినప్పుడు సమకాలీన పరిస్థితులు బయట, అలాగే గ్రహస్థితిగతుల్ని మనం ఇవన్నీ కూడా బ్లెండ్ చేసి మనం చెప్తున్నప్పుడు మే 14 వరకు కూడా మనకి ఆర్థిక గ్రహణం ఉంటుందండి ఈ 2026 సంవత్సరంలో. కాబట్టి అంతవరకు డబ్బులు బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి అందరికీ కూడా. కాబట్టి గురుగ్రహము మనకి ఎలాగో ఇప్పుడు జూన్ 2న 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ ద్వాదశ రాశుల వారి మీద ఈ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇవన్నీ మనము 12 రాశుల వారికి కూడా గోచార రీత్యా జరిగేటటువంటి, దేశంలో జరిగేటటువంటి, ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనలు మనం చెప్పాం. అయితే వ్యక్తిగతంగా మీ జాతకాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి నాన్ ప్రాఫిట్ దీంతో స్కీమ్తో, అంటే లాభాపేక్ష లేకుండా కేవలము మనం ప్రజలకి హెల్ప్ చేయాలి, సరైనటువంటి మార్గ నిర్దేశకత్వం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా మీకు ఈ యొక్క జాతకాలు, పర్సనల్ జాతకాలు చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీరు చాలా డిసిప్లిన్డ్గా, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్కి పెట్టాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసేయడము, లేకపోతే ఏదో వెకిలిగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోండి నేను. కాబట్టి వీఆర్ రెడీ టు హెల్ప్ యూ, వీఆర్ రెడీ టు గైడ్ యూ. అండ్ మొట్టమొదటిగా మీరు వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్తో మీరు డీల్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గురువు గారితో అనే దృష్టిలో పెట్టుకోండి. ఎంతవరకు ఏ గురువు కూడా వాళ్ళ డైరెక్ట్ నెంబర్ ఇవ్వడు, నాది నా డైరెక్ట్ నెంబర్. కాబట్టి ఏమండి ఇదేనా అండి వాట్సాప్, డేట్ ఆఫ్ బర్త్లు పెట్టాలండి, ఏం పెట్టాలండి అని నన్ను అడిగితే నేను ఏం చెప్తాను, అదే మాట్లాడే పద్ధతి గురువు గారితో. కాబట్టి చాలా జాగ్రత్తగా, డిసిప్లిన్డ్గా మీ లైఫ్లు మారుతాయి గ్యారంటీగా. అలాగే మనందరం కూడా ఈ యొక్క గాణగాపుర యాత్ర వేస్తున్నాము చక్కగా. ఈ యొక్క ఛానల్ ఓనర్లు అయినటువంటి CEO మేడం అయినటువంటి కీర్తనా దేవరాయ,
గారికి మీరు చక్కగా తర్వాత కాల్ చేసుకొని మనం గానగాపురం రిజిస్ట్రేషన్స్ కూడా మనం చేయడం జరుగుతుంది, అవన్నీ చెప్తాము. కాబట్టి మీరు క్రమశిక్షణ ఉన్నట్లయితే మేము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఈ జాతకాలు చెప్పేటప్పుడు నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు ఇదైపోతావు, నువ్వు ఈ పొగుడుతా ఉండవు. అప్చెప్పించుకుంటాను మ్యాస్టార్ని నేను. ఈ మొత్తం వ్యాసం అప్చెప్పించుకుంటారు. ఎవరైతే నాకు ఫోన్లు చేస్తారో వాళ్ళు నిర్మలా సీతారామన్ ఏం ఎఫెక్ట్ చేసింది, ఏం స్టెప్స్ వేసింది అన్నీ నాకు అప్చెప్పించుకున్న తర్వాతే జాతకం చెప్తాను నేను. కాబట్టి ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీద అందరి మీద కూడా మీకు ఏ రకంగా ఏ ఒక్కొక్క రాశి వారికి ఏం జరుగుతుందో మనం చెప్పుకుందాం. కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా ఆర్థిక గ్రహణం పట్టుకుంటుందా పట్టుకోదా? కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు రాజ్యస్థితిగతుడై చక్కటి లాభాలను ఇస్తున్నాడు. అయినా సరే చాలా మంది కన్యా రాశి వాళ్ళకి ఏమండి మాకు ఉద్యోగాలు పోయినాయండి, ఇంకా ఉద్యోగాలు రాలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇటువంటి రాశి వాళ్ళందరూ కూడా మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం వలన మనకి ఏమవుతుందంటే ఆర్థికంగా మనం ఎదగలేకపోతున్నాం. జీవిత భాగస్వాములతో అలాగే పిల్లలతో వ్యాపార భాగస్వాములతో ఆర్గ్యుమెంట్స్, కొట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే వ్యాపారాల విషయం దగ్గరకు వచ్చేసరికి కన్యారాశి వారికి రాహు షష్ఠ స్థితిగతుడు అవడం వల్ల బ్రహ్మాండమైన వ్యాపారాలు చేస్తున్నారు. కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, బట్టల షాపులు, హోటల్ ఇండస్ట్రీస్, బేగం బజార్లో ఉన్నటువంటి హోల్సేల్ మార్కెట్లు, ఇలా ఫ్యాన్సీ స్టోర్లు, ఇలా ఏ రకం బిజినెస్లు తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా మనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ పాలు, నీళ్లు, డ్రింక్స్ వ్యాపారాలు, వైన్ షాపులు ఇలాంటి బిజినెస్లు కూడా కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో కొత్త ప్రాజెక్టులు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే కన్యా రాశి వాళ్ళు అందరూ కూడా డైరెక్ట్గా డైవర్సల్ తీసుకోరు, కానీ ఇండైరెక్ట్ డైవర్సల్ లాగా వీళ్ళు కొట్లాట్లు, ఆర్గ్యుమెంట్స్ జరగడము అండ్ ఉత్తుత్తి డైవర్సులు అంటే ఓన్లీ ఆన్ పేపర్స్ కోర్టులకు వెళ్ళడము, ఆ తర్వాత డైవర్స్ తీసుకున్నా సరే మళ్ళీ తిరిగి కాపరాలు చేయడం. దిస్ ఇస్ ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనమాట. ఇవన్నీ ఎందుకు వస్తాయండి? ఇప్పుడు ఆర్థిక గ్రహణం పట్టుకున్నప్పుడే కదా. ఎప్పుడైతే లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా సంపాదిస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. ఎప్పుడైతే సంపాదన తక్కువైందో అప్పుడు పాల బిల్లు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, చిరాకు వస్తుంది, లవ్ ఉండదు, ఇంకా గివ్ ఉండదు, అంతా కూడా మనకి కొవ్వే అన్నట్టుగా ఇద్దరు కూడా మరి ఒకళ్ళొకళ్ళు అసహనంతో ఒకళ్ళొకళ్ళు చేసుకోవడము, ఇలా ఫైటింగ్లు చేసుకోవడము, ఈ కారణంగా ఇదంతా ఆర్థిక గ్రహణం వల్ల జరుగుతాయి. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధాల యొక్క ప్రభావం డైరెక్ట్గా కన్యారాశి వాళ్ళ మీద పడుతుంది. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి ఈ కేతువు మనకి వ్యయస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కన్యారాశి వాళ్ళకి అధికంగా వస్తాయి. అలాగే చాదస్తము అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది. ఏ పని చేయాలన్నా సరే చాదస్తంగా ఆలోచించడం, ముహూర్తాల కోసమని ఇదని ఇలా రకరకాలుగా తమ ఈజీగా అయ్యేటటువంటి పనులన్నీ కూడా కొంచెం లేటుగా చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి మీడియా అత్యద్భుతమైనటువంటి ప్రమోషన్స్ రావడము, జర్నలిస్టులకి ప్రమోషన్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే కొత్త వ్యాపారాలు అనేటటువంటివి ప్రారంభిస్తారు కన్యారాశి వాళ్ళు. అలాగే ఇళ్ళు, వాళ్ళకి కామన్ ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మడము, అధికంగా లాభాలు ఆర్జించడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే డేర్ అండ్ డాషింగ్గా వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించి పిల్లల కోసం వీళ్ళు చదువుల విషయంలో ముందు జాగ్రత్తగా ముందు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత కాపురాలన్నీ కూడా సెట్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఆర్థిక గ్రహణం ఎఫెక్ట్ వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కంపల్సరీ వీళ్ళకి కావాలి. కాబట్టి మన ఛానల్ అధినేత అయినటువంటి మనకు కీర్తన దేవరాయ CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గాంధీ గారు వీరు మే ఎండింగ్ కల్లా యాత్రను వేస్తున్నారు. ఆ కీర్తన దేవరాయ CEO గారి యొక్క నెంబర్ డిస్ప్లే చేయడం జరిగింది లోపల.
అందువల్ల మీరందరూ కూడా ఎవరెవరైతే ఈ యాత్రకు రావాలనుకుంటున్నారో ఆమె దగ్గర రిజిస్ట్రేషన్స్ చేసుకుని మనందరం కూడా మే ఎండింగ్కి వెళ్ళొచ్చు. గురువు ఆధ్వర్యంలో వెళ్ళాలి, గురువు కూడా వెళ్ళాలి కాబట్టి మేము వస్తున్నాము. నేను కంపల్సరీ మనం ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇకపోతే ఈ కన్యా రాశి వాళ్ళకి మామూలు రెమెడీస్ చెప్పాలి కదండి. అందువల్ల శని బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క జమ్మి చెట్టుకి నీళ్లు పోస్తూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆ మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.